మనం చాలా సార్లు లైఫ్‌లో ఈ పదాన్ని ఇనుంటాం అబ్బా! ఏం చేస్తున్నావురా టైమ్ బ్యాడ్. అంటే టైమ్ బ్యాడ్ అయితే ఏది జరగదు. చాలా సార్లు మనకి మన ఫ్రెండ్స్ చెప్పుండొచ్చు. లేదా మీరే మీ ఫ్రెండ్స్‌కి గాని, రిలేటివ్స్‌కి గాని కన్సోల్ చేయడానికి చెప్పుండొచ్చు. ఎవడన్నా కష్టాల్లో ఉన్నాడు. వాడు అనుకున్నది అవ్వలేదు. లేదా వాడు బిజినెస్‌లో ఫెయిల్ అయ్యాడు. ఇలాగ రకరకాల రీజన్స్ ఏదైనా సరే, "ఏం చేస్తున్నావురా టైమ్ బ్యాడ్" అని అంటాం సింపుల్‌గా. కానీ అసలు ఈ టైమ్ బ్యాడ్‌కి నిజంగా ఇంత ఇంపాక్ట్ ఉంటదా? అసలు ఈ వర్డ్‌కి ఇంత డెప్త్ ఉంటదా? అని నాకు ఈ మధ్య రీసెంట్‌గా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ద్వారా తెలిసింది. లైఫ్‌లో కొన్ని సర్కమ్‌స్టాన్సెస్, కొన్ని సిట్యుయేషన్స్ డెఫినెట్‌గా మన కంట్రోల్‌లో ఉండవు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరంతా 'ఖుషి' సినిమా చూసే ఉంటారనుకుంటున్నా. అందులో ఎస్‌జే సూర్య డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో, వాడు హడావుడిగా నడుచుకుంటూ వస్తాడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. అందులో అప్పుడు ఆ డైరెక్టర్ నరేట్ చేస్తాడు. ఇప్పుడు ఈ స్క్రీన్‌లో చూసే వీడికి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. కానీ వీడి వల్ల ఈ కథలో చాలా పెద్ద మార్పు జరగబోతుందని. సో, బేసిక్‌గా పవన్ కళ్యాణ్ యూఎస్ ఎళ్ళిపోవాల్సినోడు ఆ సిగ్నల్ సరిగ్గా చూసుకోకుండా దాటే ఎస్‌జే సూర్యని ఎళ్లి గుద్దడం వల్ల యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతాడు. సో, యూఎస్ ఎళ్ళలేక ఎక్కడో జాయిన్ అవుతాడు మళ్ళీ హైదరాబాద్‌లో నిజామ్స్ కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. సో, ఇది ఒక క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. సో, అక్కడ నిజాం కాలేజ్‌లో మళ్ళీ హీరోయిన్ ఎలా కలుస్తాడు, స్టోరీ మళ్ళీ వాళ్ళిద్దరు ఎట్లా కలుస్తారు. సో, దిస్ హ్యాపెండ్. సో, దిస్ ఈస్ డెస్టినీ అన్నట్టు చూపించడానికి ట్రై చేశాడు డైరెక్టర్. రీసెంట్‌గా నేను ఫుట్‌బాల్ ఆడటానికి ఎళ్ళాను. సో, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. అలా అని నేను మరీ పెద్ద స్పోర్ట్స్‌మెన్ కాదు. అంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌మెన్ అయితే కాదు. సో, నేను ఐటీలో జాబ్ చేస్తాను మీ అందరికీ తెలుసు. కానీ వీకెండ్స్ వస్తే క్రికెట్ ఆడటము, ఫుట్‌బాల్ ఆడటము ఇట్లాంటివి చేస్తూనే ఉంటాను. సో, ఏమైంది అట్లాగే ఎప్పుడూ ఆడేలాగే మా ఫ్రెండ్స్‌తో పాటు ఆఫీస్ జరుగుతున్న రోజు వీక్‌డే రోజు అంటే ఇట్ ఈస్ ట్యూస్‌డే నాకింకా గుర్తు. ఫిబ్రవరి 13థ్ అనుకుంటా. సో, ఇట్ వాస్ అన్ ఆఫీస్ డే. నేను రానురా మొర్రో అని ఎంత మొత్తుకుంటున్నా సరే, ఒకడు తక్కువయ్యాడు ఆడడానికి ఒక మెంబర్ లేడు అని చెప్పి నన్ను లాక్కెళ్లారు. సో, ఎప్పుడులాగే ఆడుతున్నాము అండ్ నేనేం మరి నేను చెప్పాను కదా! మనమేం అంత ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఏమి ఆడేం కదమ్మా. నార్మల్‌గా ఏదో గల్లీ ఫుట్‌బాల్ లాగా ఉంటదది. సో, నార్మల్‌గా ఆడుతున్నా నేను గోల్ కీపింగ్ చేస్తున్నాను. క్యాజువల్‌గా ముందుకు చూసుకుంటూ ఒకడు గోలేయడానికి వస్తున్నాడని చెప్పి క్యాజువల్‌గా ఇట్ వాస్ వెరీ క్యాజువల్ ముందుకు చూసుకుంటూ వెనక్కి నడుస్తున్నా టువర్డ్స్ గోల్ పోస్ట్. సో, కింద ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది అండ్ ఆ గ్రాస్ కొంచెం తడిగా ఉంది. సో, ఏముంది నేను ముందుకు చూసుకుంటూ అట్లా వెనక్కి నడుస్తున్నాను. ఆబ్వియస్‌గా ఆ తడి గ్రాస్ మీద నేను ఆ రోజు షూస్ ఏసుకోలేదు. సో, ఏమైందంటే కాలు స్లిప్ అయ్యి కింద పడ్డా. సో, కింద పడటం అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నేను అలా వెనక్కి పడిపోయాను. సినిమాలో చూపిస్తున్నట్టు స్లో మోషన్‌లో ఊ అని అరుచుకుంటూ పడ్డాను అయ్యేం లేదు. నార్మల్‌గా మన కాలు స్లిప్ అయ్యి కూర్చుంటాం కదా! అంటే కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ స్ప్లిట్ సెకండ్‌లో ఆ కాలు జారి నేను కింద కూర్చుంటున్న టైంలో చెయ్యి ఆంచుకుంటాం కదా మనం. బరువంతా చేతి మీద ఆనుస్తాం కదా! సో, అట్లాగా నా లెఫ్ట్ చేతి మీద ఫస్ట్ బరువు ఆనింది. అండ్ నా లెఫ్ట్ వ్రిస్ట్ ఏదైతే ఉందో, ఆ వ్రిస్ట్ ప్రాపర్‌గా గ్రౌండ్ మీద ప్లేస్ అవ్వలేదు. అంటే ఒక ఇంప్రాపర్ డైరెక్షన్‌లో దీన్నే రిఫ్లెక్స్ యాక్షన్ అంటాం. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఇప్పుడు సడెన్‌గా మన కంటి దగ్గరికి ఏదైనా వచ్చిందనుకోండి, మన కన్ను ఆటోమేటిక్‌గా మూసుకుంటది కదా! అట్లాగే వెన్ వి ఆర్ అబౌట్ టు ఎన్కౌంటర్ సర్టెయిన్ డేంజర్ మన చెయ్యి పెట్టమని చెప్పి మన బ్రెయిన్ ఆటోమేటిక్‌గా సిగ్నల్స్ ఇచ్చేస్తది. కానీ అది ఆ స్ప్లిట్ సెకండ్‌లో ఆ చెయ్యి కరెక్ట్ పొజిషన్‌లో పెట్టాలా అయన్నీ మనకుండవు. మనకొక ఇన్‌స్టింక్ట్ ఉంటది ఏంటంటే కింద పడుతున్నాము, బరువు చేతి మీద ఆపుకో అని. సో, ఆ చెయ్యి ఆ వ్రిస్ట్ కరెక్ట్ యాంగిల్‌లో పడలేదు. అండ్ నా బాడీ వెయిట్ ఏదైతే ఉందో, ఆ వెయిట్ అంతా ఫస్ట్ ఆ లెఫ్ట్ హ్యాండ్ మీదే పడటం వల్ల ఏమైందంటే, డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అయింది. అంటే ఈ ఫ్రాక్చర్ ఎక్స్‌పీరియన్స్ నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే దిస్ వాస్ మై ఫస్ట్ ఫ్రాక్చర్ ఎవర్. గాడ్ ఫర్‌బిడ్ ఇంకా నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ వద్దనే అనిపిస్తుంది. ఎవరికీ గూడా వద్దు. నాకనే కాదు. బికాజ్ నాకు ఇంతవరకు చిన్న స్ప్రెయిన్ గానీ, మెట్లు దిగుతుంటే చాలామంది కాళ్ళు జారి పెద్ద కట్టు కట్టుకుంటారు చాలా రోజులకి. అంటే చిన్న స్ప్రెయిన్ అవ్వడం అని, ఇట్లాంటి లెగ్మెంట్ టైర్ అవ్వడం అని, ఇట్లాంటి చిన్నయి చాలా మందికి జరుగుతుంటాయి. బట్ నాకు ఏనాడు కూడా అట్లా బెనకడము ఇట్లాంటివి ఏం జరగలేదు. కానీ ఒకేసారి ఏకంగా ఫ్రాక్చర్ అనేసరికి ఐ డిడ్ంట్ నో వాట్ టు డూ. ఆ మొమెంట్‌లో ఏం జరిగిందంటే, నేను అట్లా కూర్చోగానే నా చేతి మీద వెయిట్ అంతా పడింది. సో, సంథింగ్ వాస్ రాంగ్. చెయ్యి అప్పటికప్పుడు నాకొక చిన్న పెయిన్ లాగొచ్చింది. బట్ దీన్నే అడ్రెలిన్ అంటారు. సో, అడ్రెలిన్ అంటే ఏంటంటే, మీరొక యాక్టివిటీ చేస్తున్నారు. ఇప్పుడు బైక్ నడుపుతూ కూడా మనం పడిపోయామంటే వెంటనే చేతులు, కాళ్ళు అన్నీ కొట్టుకుపోతాయి. బట్ మనం చాలా మందిని మీరు చూసుంటారు. వాళ్ళంతా చేతులు, కాళ్ళు అన్నీ కొట్టుకుపోయినా సరే వెంటనే లెగిసి ఆ బైక్ అది పక్కకు పెట్టి ఒక 1-2 సెకండ్స్ వరకు ఏం చేస్తదంటే మన బాడీలో అడ్రెలిన్ పంప్ చేస్తది. అలాంటి ఏదైనా మేజర్ ఇంజ్యూరీస్ జరుగుతాయి. ఆ అడ్రెలిన్ రష్‌లో మనకి ఏం జరిగింది, ఆ పెయిన్ అదంతా వెంటనే తెలీదనమాట బాడీకి. సో, అట్లానే నాకేమైంది ఫ్రాక్చర్ అయిందంటే ఆల్మోస్ట్ లోపల బోన్ ఇరిగి డిస్‌ప్లేస్ అయింది. డిస్‌లొకేట్ కాదు డిస్‌ప్లేస్ అయింది. బట్ నేను మళ్ళీ క్యాజువల్‌గా లెగిసిపోయి గోల్ పోస్ట్ దగ్గరికెళ్ళిపోతున్నాను. అండ్ మళ్ళీ అందరూ నార్మల్ అయిపోయి లెగిసాడు పడ్డాడు కదా! అని ఒక సెకండ్ దగ్గరికొచ్చారు. మళ్ళీ నేను వెనక్కెళ్తుంటే ఓకే. బానే ఉన్నాడు అనుకోని అందరూ మళ్ళీ ఎవరి పొజిషన్స్‌లో వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. బట్ సడెన్‌గా బాల్ నా వైపు వస్తుంటే ఆ చెయ్యి పెడదామని ఇట్లా వెళ్తుంటే నాకు అర్థమైపోయింది. ఓకే. చేతికేదో అయింది. మన పనేదో అయిపోయిందని చెప్పి ఇంక నేను పక్కకెళ్ళి కూర్చుండిపోయాను. కూర్చుండిపోయి చేతిని చూస్తే చిన్నగా వాపు క్రియేట్ అవుతుందనమాట. చిన్నగా స్వెల్లింగ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది.
అండ్ స్వెల్లింగ్ ఎంత పెద్దదయిపోయిందంటే ఆల్మోస్ట్ చెయ్యి ఉబ్బిపోతే ఎట్లా అయిపోద్ది అంటారు కదా, అట్లాగా చెయ్యి భయంకరంగా ఉబ్బిందనమాట. అండ్ లేటర్ తెలిసింది ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక స్వెల్లింగ్ ఎందుకు అవుద్దంటే, ఇమీడియట్గా ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఆ స్వెల్లింగ్ ఎందుకు అవుద్దంటే, మన బోన్ ఏదన్నా బ్రేక్ అయినప్పుడు దెర్ విల్ బి లాడ్ ఆఫ్ బ్లడ్ ఇట్లా చిల్లుతుందట. సో ఆ బ్లడ్ ఏదైతే అట్లాగా, అంతే కదా, లోపల ఏదైనా ఒక బోన్ కానీ మసిల్ కానీ ఏదైనా టేర్ అయిందంటే మీకు అక్కడి నుంచి బ్లడ్ అట్లా ఊజ్ అవుట్ అవుతుంది కదా. సో ఆ బ్లడ్ ఊజ్ అవుట్ అవడమే నథింగ్ బట్ వాప్ అనేది. ఇంకా నాకు అర్థమైపోయింది, ఎందుకంటే చెయ్యి కదలట్లే, రిస్ట్ కదపలేకపోతున్నాను. సో ఫింగర్స్ మూమెంట్ కూడా తగ్గిపోయింది. అంటే కరెక్ట్ మన జాయింట్ ఉంటుంది, వాచ్ పెట్టుకుంటాం కదా, ఆ వాచ్ పెట్టుకునే ఏరియా నుంచి ముందు వరకు మొత్తం నంబ్ అయిపోయింది అనమాట. అండ్ విపరీతమైన పెయిన్ ఎలా ఉంటుందంటే, అంటే బోన్ బ్రేక్ అవ్వడం బాడీలో అనేది ఎంత పెయిన్ఫుల్ అంటే, నాకు ఆ పెయిన్ తట్టుకోలేక, బేసిక్గా హ్యూమన్స్కి ఇన్ని డిగ్రీస్ వరకు మనం పెయిన్ టాలరేట్ చేయొచ్చని ఉంటుందేమో, బట్ ఆ టాలరెన్స్ లెవెల్ దాటిపోవడం వల్ల ఏమో కానీ మై హెడ్ వాజ్ స్పిన్నింగ్. అంటే తల తిరిగి కుయ్యమని ఒక చిన్న రీసౌండ్ వస్తుంది అనమాట చెవులోంచి. సో చెవులోంచి ఒక చిన్న రీసౌండ్ లాగా వస్తుంది నాకు. అందరూ మాట్లాడుతున్నారు పక్కన, అందరూ ఏమైంది అంటున్నారు, అదంటున్నారు, పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నారు, ఇదంటున్నారు. బట్ నాకు ఒక సెకండ్ నేను అట్లా కూర్చుని ఇట్లాగ డమ్ స్ట్రక్ అయిపోయాను అనమాట. ఏం అర్థం కావట్లే, అందరూ మాట్లాడుతున్నారు, ఒక బ్లర్ లాగా ఉంది నాకు, తలంతా తిరుగుతుంది ఫుల్ ఆ పెయిన్కి. సో ఆ తర్వాత ఇమీడియట్గా ఒక అతను పెయిన్ కిల్లర్ ఇచ్చాడు, పెయిన్ కిల్లర్ వేసుకున్నాను, తీసుకెళ్లారు డాక్టర్ దగ్గరికి. ఒకటే కోరుకుంటున్నా లోపల, ఫ్రాక్చర్ అనకరా రే, ఏదైనా చెప్పరా బాబు, లెగ్మెంట్ అదేంటిది లోపల మన హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటారు, అంటే బోన్ కంప్లీట్గా బ్రేక్ అవ్వకుండా ఒక చిన్న లైన్ లాగా ఏర్పడుతుంది అనమాట. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అంటే దానికి అదే హీల్ అయిపోతుంది, సర్జరీలు ఇవేం అవసరం లేదు, ఒక పట్టి లాంటి కట్టు కట్టేసి వదిలేస్తారు మనకి, అది ఒక 4 వీక్స్ 5 వీక్స్ అట్లా హీల్ అయిపోతుంది. అలాంటిది ఏదైనా చెప్పరా అరే అది ఇది అంటే, ఇంకా నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను జిమ్ అది చేస్తాను, సో ఎంత కాదన్నా కొంచెం స్ట్రెంత్ ఉంటుంది మన దగ్గర, మన బాడీ బాగానే ఉంటుందిలే, మరీ అంత ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయి, అది ఊరినే ముందుకు చూస్తూ వెనక్కి నడుస్తూ ఉంటే పడ్డది ఇది కిందకి, దీనికి ఎందుకు ఇట్లా అయిపోద్ది అది ఇది అని చెప్పి ఎన్నో విన్యాసాలు చేసినాను ఇంతకుముందు. బైక్ మీద నుంచి చాలాసార్లు పడటం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది, చేతులన్నీ రాసుకుపోయినాయి, ఇలాగా ఎన్నోసార్లు. పడటం మనకేం కొత్త కాదు కదా, పడుతాం లేస్తాం. కానీ ఇది చూడండి అసలు ఎంత కామెడీ అంటే, ఇంకా ఎవరు నమ్మంది కూడా, అసలు దీనికి ఇంత అయిందా అన్నదే అక్కడ. నేను ఇంకా నన్ను నేను ఇంకా కట్టు ఇంకా చేతికి అట్లానే ఉంది నాకు. బట్ ఇంకా నేను అప్పుడప్పుడు ఈ కట్టు చూసుకుంటున్నప్పుడు, ఈ చెయ్యి కదపలేని సిచ్యువేషన్లో నేను ఇంకా, ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 4 వీక్స్ అవుతుంది, నేను ఇంకా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను అసలు ఏం జరిగి ఎంత అయింది రా బాబు అన్న ఫీలింగ్లోనే ఉన్నా. సో కమింగ్ బ్యాక్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్స్రే తీసాము. ఎక్స్రే చూపించగానే ఆ ఎక్స్రే ఇట్లా చూశాడు, 1 మినిట్లో చెప్పేశాడు, ఓకే ఇది ఫ్రాక్చర్ అయిపోయిందమ్మా, ఇది డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అంటారు. సో దీని గురించి, ఈ ఫ్రాక్చర్ స్టడీ గురించి కొంచెం చెప్తా మీకు, ఎందుకంటే నాలాగా మేబీ ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫ్రాక్చర్ అయ్యి, ఎనీ ఫ్రాక్చర్ ఇస్ అ ఫ్రాక్చర్, ఎందుకంటే ఫ్రాక్చర్లో ఉన్న బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే, ఆ ఫ్రాక్చర్లో తగిలినప్పుడు అనుభవించే బాధ ఒకటి, అండ్ లాంగెస్ట్ రికవరీ పీరియడ్ ఒకటి. ఏ ఫ్రాక్చరు కూడా మనం బోన్ బ్రేక్ అవుతుంది కాబట్టి, మన బోన్ మళ్ళీ దాన్ని అలైన్ చేసి లోపల దాన్ని సెట్ చేస్తారు కాబట్టి, అది మళ్ళీ ఆ షేప్లో మళ్ళీ రీగ్రో అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇట్స్ అ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ ఇట్స్ అ వెరీ డిప్రెసింగ్ ప్రాసెస్ అని కూడా చెప్పొచ్చు. అందుకే నేను ఇవాళ ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చేయాలి అనిపించింది నాకు. అండ్ ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళు గో త్రూ అవుతున్నారో, రికవర్ అవుతున్నారో వాళ్ళకి పంపించండి. మేబీ దే విల్ ఆల్సో ఫీల్ బెటర్ దట్ సమ్మన్ ఎల్స్ ఇస్ ఆల్సో గోయింగ్ త్రూ ద సేమ్. అయితే మళ్ళీ కమింగ్ బ్యాక్, ఫ్రాక్చర్ అని చెప్పాడు డాక్టరు. డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అంటే ఇది ఎట్లా అవుతుందంటే, బేసిక్గా మన రిస్ట్ ఉంది కదా, అది నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది మీ అందరికీ ఏంటంటే, స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఎవరైనా ఉంటే రిస్ట్ సపోర్ట్ వేసుకోండి. సో రిస్ట్ సపోర్ట్ ఎంతో ఉండదు, 200-300 ఉంటుంది, ఒక బ్యాండ్ లాగా, రిస్ట్ బ్యాండ్ లాగా వస్తుంది. సో అది వేసుకుంటే ఏంటంటే, మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ, లేదా ఫుట్బాల్, ఇంకేదైనా సరే, బైక్ నడుపుతున్నప్పుడు కూడా వేసుకోండి. ఎందుకంటే బైక్ నడుపుతూ కింద పడినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మన చేయి పెడతాం కింద నేల మీద, సో మన బరువు అంతా మన చేతి మీదే ఆనుతుంది. సో అలా ఆడినప్పుడే మనకి ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ శాతం ఫ్రాక్చర్లు నమోదయ్యేది ఇలాగే, బాత్రూంలో జారి పడ్డప్పుడు మనం బరువు ఆపుకోవడానికి చేయి పెట్టినప్పుడు కానీ, ఎనీ ఫాల్ విల్ కాస్ దిస్ డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్. ఇఫ్ 2 చేతుల మీద బరువు అనకుండా ఒకే చేతి మీద బరువు ఆనిందంటే ఇది జరుగుద్దంట. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఐ అర్జ్ ఎవ్రీవన్, బైక్ నడిపేవాళ్ళు కానీ ఎవరైనా, డెఫినెట్గా నేను ఇక నుంచి ఏదైనా చేస్తున్నాను అంటే నాకు ఆ భయం ఉంది, నేను గోత్రూ అయ్యాను ఇదంతా కాబట్టి నేను ఆబ్వియస్గా వేసుకుంటాను. బట్ మీరు కూడా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ, బైక్ ఏదైనా నడుపుతున్నప్పుడు కానీ, ట్రై టు హ్యావ్ అ రిస్ట్ బ్యాండ్. సో దీనివల్ల కంప్లీట్గా తప్పించుకోవచ్చు ఫ్రాక్చర్ నుంచి అంటే మేబీ నాట్, బట్ అట్లీస్ట్
ఒక కంప్లీట్‌గా బోనే విరిగే దానికన్నా ఒక హెయిర్ లైన్ ఫ్రాక్చర్‌తో తప్పించుకుంటే బెటరే కదా! సో, సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్‌లా కొంచెం ప్రొటెక్షన్ ఏసుకోండి. సెకండ్ ఏంటంటే దీని ప్రాసెస్ చెప్తా. ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది అంటే మనకి 2 విధాలుగా ట్రీట్ చేస్తారు. ఒకటేంటంటే ఆ ఫ్రాక్చర్ అయిన చోట మీకు వైర్ అని ఉంటది కాన్సెప్ట్. వైర్ అంటే ఒక చిన్న వైర్‌ని లోపలికి దూర్చి ఆ బోన్స్‌ని ఫస్ట్ సెట్ చేస్తారు. లోపల ఉన్న బోన్‌ని సెట్ చేసి ఒక చిన్న వైర్‌ని దూరుస్తారు లోపలికి. సో, ఆ వైర్‌ని దూర్చి ఆ వైర్ లోపల ఉంచేస్తారు. సో, ఎప్పుడైతే మన బోన్ మళ్ళీ సెట్ అయ్యి, హీల్ అయ్యి దాని షేప్‌కి అది వచ్చేసి గ్రో అయిపోయాక ఆ వైర్‌ని బయటికి లాగేస్తారు. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ వైర్ టెక్నిక్. ఇది అంత కాంప్లెక్స్ ఏం కాదు. అండ్ ఇది కొంచెం ఈజీ టెక్నిక్ అనే చెప్పాలి. అండ్ ఇదంతా అనెస్థీషియా ఇచ్చే చేస్తారు. అనెస్థీషియా బాడీకి మొత్తం ఇవ్వరు. సో, దేర్ ఇస్ అ ప్రాసెస్ కాల్డ్ బ్లాక్. సో, బ్లాక్ అని ఒక అనెస్థీషియాలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మామూలుగా మనం అంతా ఏమనుకుంటాం అంటే మత్తు అంటే మత్తు ఇవ్వగానే మన బాడీ అంతా అన్కాన్షియస్ అయిపోద్ది కదా అనుకుంటాం. బట్ మత్తులో కూడా రకాలు ఉన్నాయి. దెర్ ఇస్ లోకల్ అనెస్థీషియా, దెర్ ఇస్ బ్లాక్ అండ్ దెన్ దెర్ ఇస్ ది యాక్చువల్ అనెస్థీషియా. మొత్తం బాడీ అంతా మీకు అన్కాన్షియస్ అయిపోతారు అది. సో, ఈ లోకల్ అనెస్థీషియా అనేది స్పెసిఫిక్ ఏరియాకి ఇస్తారు. ఆ ఏరియా మాత్రం పనిచేయదు. బట్ బ్లాక్ ఏంటంటే మన నర్వ్స్కి ఇస్తారు డైరెక్ట్. సో, ఇప్పుడు మన చేతిలో చాలా నర్వ్స్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా! సో, నర్వ్‌కి ఇచ్చినప్పుడు దాన్ని ఏంటంటే మొత్తం ఈ సెన్సేషన్ అంతా బ్లాక్ అయిపోద్ది ఆ చేతికి. సో, ఫస్ట్ టైం నాకు బ్లాక్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటదంటే ఆల్మోస్ట్ మనకి చెప్తారు బ్లాక్ ఇచ్చేటప్పుడు డాక్టర్స్ కొంచెం షాక్ పాస్ అయినట్టు ఉంటదని చెప్పి. సో, ఇట్ ఈస్ లైక్ ఒక 100 వోల్ట్స్ కరెంట్ ఎట్లాగా లోపల పాస్ అయితే ఎట్లా ఉలిక్కి పడతామో అట్లా ఉలిక్కి పడతాం అనమాట. అంటే నర్వ్‌కి ఇస్తారు కదా డైరెక్ట్ అది ఆ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ పెయిన్ ఇంకా అట్టానే గుర్తుంది నాకు. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే ఒక 5-6 సెకండ్స్‌కి ఇంకా మీ చెయ్యి అంతా నంబ్ అయిపోద్ది. ఆ తర్వాత మీ చేత్తో ఏం చేసినా కూడా మీకు తెలీదు. ఎందుకు చెప్తున్నా అంటే చూడండి నేను పడిన సిట్యుయేషన్ గానీ, నేను అక్కడ పడింది గానీ చాలా సిల్లీ సిట్యుయేషన్. బట్ ఐ హాడ్ టు గో త్రూ ఆల్ దిస్. ఒక చిన్న సిల్లీ సర్కమ్‌స్టాన్స్ నన్ను ఇదంతా గో త్రూ అయ్యేలా చేసింది. సో, ఆ బ్లాక్ ఇంజెక్షన్ ఇచ్చాక ప్రాసెస్ ఏంటంటే, నాకు చేసిన ప్రాసెస్ చేతికి మన వెయిన్ ఎక్కడైతే ఉంటదో, మన వ్రిస్ట్ దగ్గర పాస్ అయ్యే వెయిన్ ఉంటది కదా! అక్కడ కట్ చేస్తారు కంప్లీట్‌గా. కట్ చేసి ఫస్ట్ మన బోన్‌ని అడ్జస్ట్ చేసి లోపల వ్రిస్ట్ బోన్స్‌ని అడ్జస్ట్ చేసి, ఆ బోన్ అదే ప్లేస్‌లో ఉండడానికి నాకు డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ విత్ డిస్ప్లేస్మెంట్స్, మల్టిపుల్ డిస్ప్లేస్మెంట్స్ అయినాయి. అంటే కొంచెం అటు ఇటు అయినాయంట బోన్‌లు అక్కడిక్కడ. సో, వాటిని సెట్ చేసి మళ్ళీ అవి అదే ప్లేస్‌లో ఉండడానికి ఒక ప్లేట్ ఏస్తారు. ఆ ప్లేట్ పేరు ఓలార్ ప్లేట్ అంటారు. ఓకే. ఆ ఓలార్ ప్లేట్‌కి 7 స్క్రూలు ఉంటాయి మళ్ళీ. సో, ఆ ప్లేట్‌ని అక్కడ పెట్టి అది టైటానియం ప్లేట్ అది. బికాస్ టైటానియం ఈ మధ్యన ఎక్కువ వాడుతున్నారు. స్టీల్ ప్లేట్ కన్నా ఇది కొంచెం బెటర్. ఎందుకంటే టైటానియం వచ్చి థిన్‌గా ఉంటది చాలా. అండ్ మెటల్ డిటెక్టర్స్‌లో వాటిలో కూడా డిటెక్ట్ అవ్వదు. ఇట్స్ అన్ ఎక్స్‌పెన్సివ్ ప్లేట్ కంపేర్ టు అవర్ స్టీల్ ప్లేట్స్. అందుకే ఈ మధ్యన టైటానియం వాడుతున్నారు. సో, టైటానియం ప్లేట్ ఏసి ఓలర్ ప్లేట్ అని చిన్న వ్రిస్ట్ దగ్గర ఏసే ప్లేట్, ఒక చిన్న ప్లేట్ ఉంటది. దానికి 7 స్క్రూలు ఉంటాయి. 7 చిన్న స్క్రూలు ఉంటాయి. సో, ఈ ప్రాసెస్ అంతా మనకు తెలుస్తది. ఎందుకంటే ఇది మత్తిచ్చింది ఒక్క చేతికి మాత్రమే. నా లెఫ్ట్ హ్యాండ్‌కి జరిగింది ఫ్రాక్చర్. సో, నా లెఫ్ట్ హ్యాండ్ యాక్టివ్ ఉండదు. బట్ నా మైండ్ అంతా యాక్టివ్ ఉంటది. మన సర్జరీ జరిగే టైంలో మన మైండ్ విల్ బీ వెరీ యాక్టివ్. సో, వాళ్ళు సర్జన్స్ మాట్లాడుకునే మాటలు కావచ్చు, యూ విల్ బీ హియరింగ్ ఎవ్రీథింగ్ అనమాట. సో, ఎంత ట్రామా ఉంటది, ఎంత నర్వస్‌నెస్ ఉంటది అనేది ఆలోచించండి. సో, వెన్ దే ఆర్ టేకింగ్ యూ టు ద సర్జరీ రూమ్ అండ్ సర్జరీ ఫస్ట్ టైమ్ అది. ఆబ్వియస్‌గా ఇట్లాంటి ఇందులో ఎక్స్‌పీరియన్స్ ఏముంది, ఇది నాకు ఫస్ట్ టైం. సో, ఇలా ఒక మేజర్ సర్జరీ నా బాడీలో జరగడం అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం. సో, అలా సర్జరీ రూమ్‌కి తీసుకెళ్తున్నప్పుడు కావచ్చు, వచ్చే ట్రామా అదంతా తెలుస్తది. వాళ్ళు పట్టుకునేది ఆ సెన్సేషన్ ఉంటది. బట్ పెయిన్ ఉండదు మీకు. సో, వాళ్ళు కట్ చేసుకుంటారు. నీట్‌గా కట్ చేశాక సాయిల్ ఇవ్వమంటాడు. సా తిరిగే సౌండు, తర్వాత డ్రిల్ ఇవ్వమంటాడు. సో, వాళ్ళు ఆ ప్లేట్ పెట్టాక దే యాక్చువల్లీ డ్రిల్ ద స్క్రూస్ ఆన్ టు యువర్ బోన్. సో, ఆ 14 డ్రిల్లో ఏదో సంథింగ్ 14 నెంబర్ డ్రిల్ ఇవ్వమంటాడు. ఆ స్క్రూ ఇవ్వమంటాడు డాక్టరు. సో, ఇదంతా వింటున్నప్పుడు వెన్ ద ఆపరేషన్స్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్, ట్రామా మాత్రం చాలా హై లెవెల్స్‌లో ఉంటది. మన యాంగ్జైటీ గానీ ఇవన్నీ. సో, వన్స్ దే ఆర్ డన్ మళ్ళీ మనకి కుట్లేస్తారు. అండ్ కుట్లు కూడా ఇప్పుడు మనకి ఒకప్పుడు తాడు పెట్టి కుట్టినట్టు కుట్టేసారు. బట్టలు కుట్టినట్టు కుట్టేవాళ్ళు కదా! ఇప్పుడు అలా కాదు. ఆ స్కిన్‌ని జస్ట్ దగ్గరికి చేసి పిన్‌లు కొట్టేస్తున్నారన్నమాట. మన టెక్స్ట్ బుక్‌కి కొట్టేవాళ్ళం గుర్తుందా చిన్నప్పుడు? అలాగా పిన్‌లు కొట్టేస్తున్నారు. అండ్ వన్స్ అది హీల్ అయ్యాక వూండ్ హీల్ అయ్యాక ఆ పిన్‌లు తీసేస్తున్నారన్నమాట. మనకేదైనా డిస్కంఫర్ట్ ఉన్నా, ఏదైనా ఫ్యూచర్‌లో ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఆ ప్లేట్ తీయించుకోవాలి. లేదు లోపల సెట్ అయిపోయింది. ఎందుకంటే కొంతమంది బాడీ టైప్స్‌కి ఫారిన్ ఆబ్జెక్ట్స్ ఏదైనా లోపల పెడితే వాళ్ళ బాడీ రియాక్షన్స్ చూపిస్తది. అది సెన్సిటివ్ స్కిన్ టైప్స్ ఉంటాయి. ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. సో, మనకి అట్లాంటివి ఏమీ లేకుండా ఇఫ్ ద ప్లేట్ ఈస్ ఓకే, దెన్ అది ఉంచుకోవచ్చు. ఇంకా తీయాల్సిన అవసరం లేదు. లేదు రేపొద్దున అది మళ్ళీ ఏదైనా రియాక్షన్ ఇచ్చి ఏదైనా చేసింది ఏదన్నా అయితే అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ రీసర్జరీ. సో, థింక్ ఆఫ్ ఇట్.
మళ్ళీ కోస్తారు, మళ్ళీ పెట్టిన ఒక్కొక్క స్క్రూని తీస్తారు అండ్ ఆ ప్లేట్ని బయటికి తీస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత ఏమవుద్దంటే వాళ్ళు ప్లేట్ ఎక్కడైతే పెడతారో కదా, ఆ బోన్ మళ్ళీ మనకి నార్మల్గా రీగ్రో అయిపోద్ది. ప్లేట్ పెట్టేది ఎందుకు? జస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి, బోన్కి ఒక సపోర్ట్ ఇవ్వడానికి. సో అది ఎప్పుడైతే రీగ్రో అయిపోద్దో లోపల మళ్ళీ ఆ ప్లేట్తో అసలు పని లేదు. చాలామందికి ఇప్పుడు నాకు రిస్ట్కి అయింది, అట్లా చాలామందికి బోన్ బ్రేక్ అవుద్ది, కాల్లో బోన్స్ బ్రేక్ అవుతాయి, లేదా ఎస్పెషలీ మోటోక్రాస్ రైడర్స్, ఈ డేంజరస్ స్టంట్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, స్పోర్ట్స్లో బాక్సింగ్ ఆడేవాళ్ళు, ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్, ఇంకా బైక్ రైడర్స్, ఇంకా కార్ F1 రేసర్స్, ఇట్లాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఫ్రాక్చర్స్ ఆర్ ప్రిటీ కామన్. అందుకే వాళ్ళ ఇన్సూరెన్స్లు కూడా డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకునే రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఇట్లాంటి అథ్లీట్ని కవర్ చేయవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కై డైవర్సు, పారాగ్లైడర్సు, ఇట్లాగా డేంజరస్ స్పోర్ట్స్ అనొచ్చు ఇన్ అవే, రాక్ క్లైంబింగ్. సో ఇలా చేసే వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఆర్ యాక్చువల్లీ కామన్ ఇన్ అవే. వాళ్ళకి ఫ్రాక్చర్ జరుగుతుంది, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంట. నేను ఇవన్నీ ఆర్టికల్స్ రీసెంట్గానే, బికాజ్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దిస్ పెయిన్, అండ్ మనలాంటి మామూలు మనుషులకి బౌన్స్ బ్యాక్ అయ్యి కమ్బ్యాక్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ విల్తో పోల్చుకుంటే ఒక బాక్సర్, నేను ఒక ఆర్టికల్ చదివాను, ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఇప్పుడు నాకు ఈ చెయ్యి విరిగింది కదా, చెయ్యి విరగగానే ఇనవే నేను ఆఫీస్లో లీవ్ అడగడం జరిగింది, మెడికల్ లీవ్. మనందరికీ ఇస్తారు ఇట్లాంటి ఏదన్నా అయితే, ఆల్మోస్ట్ అన్ని ఐటీ ఆఫీసెస్లో మెడికల్ లీవ్ అనేది ఒకటి ఉంటుంది. సో నేను మెడికల్ లీవ్కి అప్లై చేశాను. మెడికల్ లీవ్కి అప్లై చేస్తే నేను ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ 4 వీక్స్ మెడికల్ లీవ్ మీద ఉన్నాను. సో అప్పుడంతా అందరూ ఏమన్నారంటే, సరే పోన్లేరా బాబు, వర్క్ నుంచి కొంచెం రిలీఫ్ వచ్చిందనుకో, కొంచెం రిలాక్స్ అవ్వు, ఇదే టైం, నువ్వు నార్మల్గా రిలాక్స్ అవ్వలేకపోతున్నావు కాబట్టి రిలాక్స్ అవ్వడానికి నీకు ఈ టైం ఇచ్చారనుకో, అది ఇదంటే. సో టెక్నికల్గా చెప్పాలంటే అట్లీస్ట్ నా మైండ్కి ఒక ప్రెషర్ లేదు, అండ్ ఐ వాస్ అట్ పీస్, బికాస్ నేను వర్క్ రిలేటెడ్ ఏది ఆలోచించట్లేదు, లీవ్ మీద ఉన్నాను కాబట్టి. బట్ అథ్లీట్స్కి ఇది రివర్స్. ఇప్పుడు మన ఐటీ జాబ్, మనమంతా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పాలంటే, మనమంతా ఐటీ జాబ్లో నుంచి వీలైనంత త్వరగా రిటైర్ అయిపోతే బాగుంటుందని అనుకుంటాం, లేకపోతే అబ్బా బాగా అలసిపోయారా బాబు, కొంచెం బ్రేక్ దొరికితే బాగుండు అనుకుంటాం. ఇది చాలా కామన్ అండ్ న్యాచురల్. ఎందుకంటే మనం వర్క్ని ప్రేమించడం చాలా తక్కువ, ప్రేమించి చేయడం చాలా తక్కువ. మనం ఆబ్లిగేషన్స్ వల్ల చేస్తాం, మనం జీతం కోసం చేస్తున్నాం, లేదా ఇప్పుడు మనం పని చేయకపోతే నెల జీతం పడకపోతే గడవదన్న అన్న కారణం మీద చేసేవాళ్ళే ఎక్కువ ఇక్కడ. సో అదే రివర్స్లో నేను ఆ బాక్సర్ ఒక ఆర్టికల్ చదివితే, డాక్టర్ దగ్గర లిటరల్గా ఏడవడం మొదలెట్టాడంట. ఆ అబ్బాయికి సేమ్ నాలాగే డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్ అయింది, అండ్ హీ వాస్ ట్రైనింగ్ టు బికమ్ అ ప్రొఫెషనల్ బాక్సర్. ఆపోజిట్ పర్సన్ని పంచ్ చేయడానికి వెళ్తే ఆ అబ్బాయి కూడా పంచ్ చేయడానికి వచ్చాడు. సో ఆపోనెంట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే, ఆ ఆపోనెంట్ ఇచ్చిన పంచ్కి తిను కూడా గుద్దాడు. అంటే 2 చేతులు గుద్దుకున్నాయి. 2 చేతులు గుద్దుకున్నప్పుడు ఆ ఆపోనెంట్ చెయ్యి అంత బలంగా ఉంది, సో ఆ ఫోర్స్ తట్టుకోలేక రిస్ట్ బ్రేక్ అయింది. సో మళ్ళీ మనోడికి నాలాగే లోపల ఓలార్ ప్లేట్ వేశారు, వీ ప్లేట్ వేశారు, అండ్ డాక్టర్ చెప్పేశారు స్ట్రిక్ట్గా, నువ్వు 2 months వరకు బాక్సింగ్ చేయలేవంటే. ఆ అబ్బాయి లిటరలీ ఏడ్చేవాడంట డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ ఇంతేనా, నేనేం చేయలేనా, నన్ను దాటి వెళ్ళిపోతున్నారు అందరూ, నేను బాక్సింగ్ చేయలేకపోతున్నాను, రోజు బాక్సింగ్ రింగ్లోకి వెళ్తున్నాను కానీ వాళ్ళు బాక్సింగ్ చేస్తుంటే నేను చేయలేకపోతున్నాను అంటే చాలా బాధగా ఉందని చెప్పి ఒక్క చేత్తోటే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేవాడంట. సో హీ నెవర్ స్టాప్ ప్రాక్టీసింగ్, అండ్ ఆ ఒక్క చైన్ అట్లానే బ్యాగ్ వేసుకుని మెండ్లో ఆ ఒక చేతితోటే ఫిట్నెస్ పోకూడదు, మళ్ళీ నేను కూర్చుండిపోయానంటే నా ఫిట్నెస్ పోద్ది అని చెప్పి ఆ ఒక్క చేతితో బాక్సింగ్ చేసేవాడంట. 2 monthsలో రికవర్ అవ్వాల్సిన వాడు ఆల్మోస్ట్ 1.5 monthలో మళ్ళీ బాక్సింగ్ పంచెస్ త్రో చేయడం స్టార్ట్ చేసాడంట లెఫ్ట్ హ్యాండ్ తోటి. తనకు కూడా లెఫ్ట్ హ్యాండ్కి అయింది అలాగే. అండ్ చిన్నగా 3-4 monthsకి మళ్ళీ బ్యాక్ టు నార్మల్. 4 monthsకి మళ్ళీ బాక్సింగ్ చేయడం స్టార్ట్ చేసాడంట. నార్మల్గా ఇలాంటి ఇంజరీ అయితే ఇప్పుడు నాకు జరిగింది కాబట్టి నాకు క్లియర్గా తెలుస్తుంది. సో 2 monthsకి అసలు బాక్సింగ్ చేయడం అనేది అసాధ్యం మనలాంటి విల్ పవర్ ఉన్న వాళ్ళకైతే. ఎందుకంటే ఇప్పుడు నేను బైక్ నడపలేను, ఇప్పుడు నేనున్న కండిషన్లో నాకు ఆల్మోస్ట్ 4 weeks అయింది. 4 weeks అయితే ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు లిఫ్ట్ ఒక కేజీ బరువు ఉన్న వస్తువు కూడా నేను లేపలేకపోతాను. సో అలాంటిది అబ్బాయి 1.5 monthలోనే పంచెస్, స్లో పంచెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బాక్సింగ్ బ్యాగ్ని కుదరడం స్టార్ట్ చేయగలిగాడంటే షియర్ విల్ పవర్ అండ్ ద ప్యాషన్ టువర్డ్స్ ద వర్క్ హీస్ డూయింగ్. సో ఇక్కడే డిఫరెన్స్ నాకు కనిపించింది అనమాట ఈ ఆర్టికల్స్. ఎస్పెషలీ ఇది ఒక్క బాక్సర్ అనే కాదు, చాలామంది అథ్లీట్స్ ఇలాగే ఫీల్ అవుతారు, అండ్ దే గో ఇన్ టు డిప్రెషన్. దే ఆల్సో హ్యావ్ ప్రొఫెషనల్స్ టు హెల్ప్ దెమ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ డిప్రెషన్. వీళ్ళందరికీ ఏంటంటే మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది ఎప్పుడైతే ఫ్రాక్చర్స్ అవుతాయో అంట. ఎస్పెషలీ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే అథ్లీట్స్ కూడా స్ప్రెయిన్స్ అండ్ లెగ్మెంట్ టేర్స్, ఎస్పెషలీ పరిగెడతారు కదా రన్నింగ్ రేస్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ తరచూ ఇట్లాంటి ఇంజరీస్ అవుతూ ఉంటాయంట. అయినప్పుడల్లా వాళ్ళు ఏంటంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే
దే డోంట్ వాంట్ టు స్టాప్ అట్లీస్ట్ ఫర్ ఎ డే. ఒక్కరోజు కూడా వాళ్ళు ఆగి మంచం మీద పడుకున్నారు, ప్రాక్టీస్ లేదు నాకు అంటే దే ఆల్మోస్ట్ ఫీల్ దే ఆర్ లూజింగ్ బ్యాడ్లీ. అంటే నా లైఫ్లో ఏదో కోల్పోతున్నాను నేను, ఏదో అయిపోయింది నాకు అన్న ఫేస్లోకి వెళ్ళిపోతారంట. అబ్బే మనమా కనీసం రెస్ట్ దొరికిందిరా నాయన అనుకుంటాం అన్నట్టు, మనకి వాళ్ళకి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఫ్రాక్చర్ అనేది అంత డేంజరస్ థింగ్. బైకర్స్ కావచ్చు, పెద్ద పెద్ద స్టంట్స్ చేసే బైకర్స్ ఉంటారు, వాళ్ళ జీవన ఆధారమే ఆ స్టంట్ల మీదే ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళకి ఫ్రాక్చర్ అయినప్పుడు నువ్వు మళ్ళీ బైక్ నడపలేవని చెప్పినప్పుడు చాలామంది సూసైడల్ థాట్స్ వచ్చి చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి, సో యూనో ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఈ ఆర్టికల్స్ అన్నీ నాకు చదివితే ఇంకొక వరల్డ్ అనేది నాకు ఓపెన్ అయింది. ఇప్పుడు అంతెందుకు, టామ్ క్రూజ్ కూడా రీసెంట్గా ఒక మూవీలో ఒక స్టంట్ చేస్తాడు, చూసారు కదా మీరు, ఒక హ్యూజ్ ర్యాంప్ మీద నుంచి, మౌంటైన్ మీద నుంచి దూకేసి కాల్లో ఉన్నప్పుడు పారాషూట్ లాంచ్ చేస్తాడు. సో ఇట్లాంటి స్టంట్స్ అంతా చేసే వాళ్ళకి దట్ ఈస్ దేర్ లైవ్లీహుడ్. స్టంట్ మ్యాన్కి ఇట్లాంటిది ఏదైనా అయ్యి వాడి ఇంట్లో పడుకోవాల్సి వస్తే వాడికి వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ కోల్పోతున్నాని అన్న బాధ, డిప్రెషన్లో ఎంతోమంది సూసైడ్ దాకా కూడా వెళ్ళారు. అండ్ చాలామంది వాళ్ళ లైఫ్ కూడా పోగొట్టుకున్నారు ఈ ప్రాసెస్లో. ఇవన్నీ ఏంటంటే దేర్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్ అని చెప్పడానికే ఇట్లాంటివి ఉంటాయేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు రోజు పొద్దున్నే లేచి నువ్వు అది సాధించేద్దాం, ఇది సాధించేద్దాం, నువ్వు అదైపోదాం, మేనేజర్ అయిపోదాం అనుకుంటావు నువ్వు, లేదా టీమ్ లీడ్ అయిపోదాం అనుకుంటావు నీ దాంట్లో, లేదా ఏదేదో సాధించేద్దాం అనుకుంటావు. కానీ నీ లైఫ్లో నీకు బ్రేక్ పడాలని ఉంటే అది పడుద్ది, అది అట్లా వచ్చి తీరుతుంది. అది దేర్ ఇస్ నో వే దట్ యూ కెన్ ఎస్కేప్ దట్. ఇట్ ఈస్ అ వే ఆఫ్ థింకింగ్ అని చెప్పొచ్చు. అసలు మనకి దేవుడు అనేది ఉన్నాడా, గాడ్ మేడ్ మ్యానా, మ్యాన్ మేడ్ గాడా, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన పాడ్కాస్ట్లో నేను డిస్కస్ చేశాను. దీంట్లో సూపర్స్టిషియస్ ఆస్పెక్ట్స్ని తీసుకొచ్చారంటే మీరు చాలా ఉంటాయి. అరే నీకు దిష్టి తగిలిందంటారు, లేదా ఎవరో ఎవరో దృష్టి, ఎవరో చూపులు బాగాలేవు, వాళ్ళ చూపులు నీ మీద పడ్డాయి అంటారు, అదే దిష్టి బేసిక్గా, లేదా నెగిటివ్ ఎనర్జీ నిన్ను అట్రాక్ట్ చేసింది అంటారు. ఇట్లాగా రకరకాలు ఉంటాయి దీనికి. దీన్నంతా మళ్ళీ ఒకే దాంట్లో సమ్అప్ చేస్తారు ఏంటంటే నీ టైం బాగాలేదు. సో టు సమ్ ఇట్ అప్, ఫ్రాక్చర్ అవ్వడం, లేదా నువ్వు నడుచుకుంటూ వెళ్తూ కింద పడిపోయి చేతులు ఎరగడం, లేదా హఠాత్తుగా నువ్వు నుంచున్న చోట బాంబు పేలి నువ్వు చావడం, లేదా దెబ్బలు తగలడం, అంతెందుకు నీకు దగ్గరోళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ పేరెంట్స్, నీ చుట్టాలు ఎవరైనా కానీ హఠాత్తుగా చనిపోవడం, ఇట్లాంటివి దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నువ్వు ఎంత ప్రయత్నించు, పోరాడు, ఎంత జాగ్రత్తగా ఉండు, అదృష్టం బాగోపోతే అట్టుపండు తింటే పన్నీరుగుద్ది అంటారు. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ వే టు సమ్మిట్ అప్. అంతే, ఇంకా మన టైం బాగోపోతే, కానీ ఎవడు క్రియేట్ చేస్తున్నాడు ఆ టైము మనకి? అది డెస్టినీయా, లేదా ఇది చాలా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ. సో ఎందుకంటే నేను ఒక 11-12 మెంబర్స్తో వెళ్ళాను ఫుట్బాల్ ఆడటానికి. సో ఆ రోజు అక్కడ ఎవ్వడికి ఏమీ జరగంది. మేము చాలా మనం ఆడేది ఎట్లా, మన ప్రొఫెషనల్స్ కాదు, మనం ఆడేది చాలా మైల్డ్ స్పోర్ట్ ఉంటుంది. సో ఆ 11 మందికి ఎవ్వడికి ఏం జరగంది, నా ఒక్కడికి ఆ రోజు ఆ స్పాట్లో అలా జరగడం అనేది వాట్ ఇస్ ఇట్? సో నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది మరొక్కసారి గుర్తు తెచ్చుకో. ఇలాంటిది నాకు జరిగిన ఇన్సిడెంటే నీకు జరిగి మేబీ ఒక 2 months 1 month ఎంతైనా అవని ఆ రికవరీ టైం. అండ్ ఇది ఫిజికల్ రికవరీ. కొంతమందికి మెంటల్ రికవరీ కావాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, నా బాడీకి దెబ్బ తగిలింది, నా బాడీ హీల్ అవ్వాలి. సో దీనికి నేను కొంచెం టైం తీసుకుంటున్నాను. ఇలాగే మీకు చిన్న వయసులో కావచ్చు, లేదా మిడిల్ ఏజ్లో కావచ్చు, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు చనిపోవడం జరిగితే దట్ ఈస్ మెంటల్ రికవరీ. దానికి ఏం కావాలి, మనకి మెంటల్గా మనం హర్ట్ అవుతాం. సో ఫిజికల్ పెయిన్ గొప్పదా, మెంటల్ పెయిన్ గొప్పదా అంటే దానికి సమాధానం లేదు. రెండిటికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అని మనం చెప్పలేము. రెండు మనం గోత్రు అవ్వాల్సిందే. ఎందుకంటే అవి రెండు మన చేతిలో లేని సిచ్యువేషన్స్, మనం కంట్రోల్ చేయలేని ఇన్సిడెంట్స్. సో ఈరోజు నువ్వు మాట్లాడిన వ్యక్తి, ఈరోజు నీతో నవ్వుతూ పలకరించి నీతో మాట్లాడి నీతో అన్నీ చేసిన వ్యక్తి, రేపొద్దున నువ్వు లేచేసరికి నీ పక్కన ఉండకపోవచ్చు, చనిపోవచ్చు. సో దానికి వాట్ కెన్ యూ డూ? ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అండ్ కానీ అప్పుడు చాలా మనం అనుకుంటాం, అరే ఇది నేను చేసి ఉండొచ్చేమో, అది చేసి ఉండొచ్చేమో, ఇలా ఉండొచ్చేమో. ఇలాగ నేను 100 అనుకున్నా. అసలు నేను ఎందుకు వెళ్ళాను, వెళ్ళకుండా ఉంటే బాగుండేది కదా, అసలు నేను ఆ రోజు వెళ్ళాల్సిందే కాదు, అసలు నేనైనా అట్లా ముందుకు చూసుకుంటూ వెనక్కి ఎందుకు నడిచాను, ఇట్లాంటివి 100 ఆలోచనలు మనకు వస్తాయి. అసలు అలా చేసుంటే, ఇలా చేసుంటే అని. కానీ అవి ఏది మన చేతిలో లేవు. ఎందుకంటే అప్పుడు ఆ రోజు ఆ మూమెంట్లో నేను అలా కింద పడతాను, నాకు ఇట్లా అవుతుంది అనేది నాకు తెలియదు, ఫ్యూచర్ తెలియదు. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ నో ద ఫ్యూచర్ యూ కాంట్ మేక్ ఎనీ ప్రిడిక్షన్స్. సో ఇంతే, ఇదే లైఫ్ అనుకుంటా బహుశా. సో ఐ లెర్న్డ్ ఇట్ ఇన్ అ పెయిన్ఫుల్ వే, బట్ ఐ విల్ డెఫినెట్లీ డూ రిమెంబర్ లాట్ ఆఫ్ లెసన్స్ విత్ దిస్.
ఎందుకంటే చిన్న చిన్నగా నాకు ఫిలాసఫీ ఎక్కువ ఫిలాసఫీ వినాలనిపిస్తుంది. అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. అండ్ ఈ బ్రేక్ ఏదైతే దొరికిందో నాకు, స్టార్టెడ్ రీడింగ్ సమ్ గుడ్ బుక్స్ అండ్ స్టార్టెడ్ లిసనింగ్ టు లాట్ ఆఫ్ ఫిలాసఫీ. సో మన చేతిలో ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనం చేయగలం. మన చేతిలో లేనిది నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ అందినట్టే అందుతాయి, బట్ అది నీకు దొరకకుండా పోవచ్చు. అండ్ దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ లైఫ్. ఇది ఎంత చెప్పినా కానీ, నేనేం చేసినా కానీ, మళ్ళీ మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు కొంచెం ఆ డిప్రెషన్లోకి వెళ్ళడం తప్పదు. ఏంట్రా మీకు ఫ్రాక్చర్ అయినోడేదో కాలు ఇరిగి ఇంట్లో కూర్చున్నాడంటే ఎంత వచ్చి మన ఇంటికి వచ్చి మనం చూస్తారు, తగ్గిపోద్దులేరా ఏం చూడకంటారు. మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళకే ఉంటుంది, బట్ యు ఆర్ ద వన్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ పెయిన్ ఆబ్వియస్లీ. సో ఎవడు ఎంత ఏం చెప్పినా ఏం చేసినా కానీ మన మైండ్లో ఎట్లుంటుందంటే, అరే ఇదేంట్రా అందరూ అన్ని పనులు చేసేసుకుంటున్నారే, అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను కదా. సో నాకు ఇప్పుడు ఈ చెయ్యరిగితే మాకు గ్రూప్ ఉంటుంది, మా ఆఫీస్ గ్రూప్ ఉంది, స్పోర్ట్స్ గ్రూప్. సో ఆ స్పోర్ట్స్ గ్రూప్లో మెసేజ్ పెట్టుకుంటున్నారు ఎవ్రీ వీకెండ్. అంటే ఈ నెక్స్ట్ సాటర్డే ఇక్కడ క్రికెట్ ఆడదాం, నెక్స్ట్ సండే ఇక్కడ క్రికెట్ ఆడదాం. సో నాకు ఆ మెసేజెస్ చూసినప్పుడల్లా నాకు ఏదో తెలియని ఒక బాధ, అరే ఇదేంట్రా అందరూ హ్యాపీగా ఆడుకుంటున్నారు, మనకేంటి ఇట్లా అయింది. లేదా ఇంకెవరినైనా బైక్ డ్రైవ్ చేస్తాను, బైక్ డ్రైవింగ్ అంటే కూడా ఎంతో ఇష్టం, మీ అందరికీ తెలుసు. సో ఏమైనా బైక్ డ్రైవింగ్ వీడియోస్ చూసినా కానీ, వ్లాగ్స్ చూసినా కానీ, అరే మనం మళ్ళీ ఎప్పుడు బైక్ నడిపేది అని ఇట్లాగా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఈవెన్ దో ఐఎమ్ జస్ట్ రెగ్యులర్ పర్సన్, నేనేమి ప్రొఫెషనల్ అథ్లీట్ కాదు, నేను ఇందాక చెప్పినట్టు బాక్సర్ని కాదు నేను, లేదా ప్రొఫెషనల్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని కాదు. బట్ స్టిల్ మన కోరికలు, మన నీడ్స్, మనం డైలీ చేయగలిగే చిన్న చిన్న థింగ్స్ కూడా మనం చేసుకోలేనప్పుడు, స్నానం సరిగ్గా చేసుకోలేము, అండ్ కనీసం ఒక టవల్ చుట్టుకోవడం కూడా కష్టం అవుతుంది మనకి. అలాంటప్పుడు ఇంకొకటి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. మనం చాలాసార్లు లెఫ్ట్ చెయ్యిని ఇగ్నోర్ చేస్తాం, రైటే గ్రేట్ అనుకుంటాం కదా ఎన్నో విషయాల్లో. కానీ ఆ లెఫ్ట్ చెయ్యే లేకపోతే ఎంత కష్టం లైఫ్లో అనేది మనకు అర్థమయ్యింది. మనకంటే నాకు అర్థమైందని చెప్తున్నాను. సో లెఫ్ట్ లేకపోతే ఫస్ట్ ఏంటి ప్రాబ్లము, కడుక్కోలేవు అండ్ టవల్ చుట్టుకోలేవు, అండ్ ఇలాగ ఏది చాలా విషయాలు ఫోన్ పట్టుకుని చూడటం, స్క్రాల్ చేయటం, ఇట్లాంటివి కూడా ఒక చేతితో కష్టం అన్న విషయం నాకు తెలిసింది. చిన్న చిన్న విషయాలు, అదే మనం ఎవ్రీ డే చేసే విషయాలు, కీబోర్డ్ టైప్ చేయడం అవ్వచ్చు, అన్నీ కూడా మనం 2 హ్యాండ్స్ ఉంటేనే చేయగలిగే పరిస్థితి. బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, ఏదైనా సరే. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఇందులో ఎటువంటి సందేహం లేదు. బీ బ్లెస్డ్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పాడ్కాస్ట్ వింటూ నువ్వు ఒకసారి నీ రైట్ చేయి చూసుకో, నీ లెఫ్ట్ చేయి చూసుకో, నీ రైట్ ఫింగర్స్ని ఫోల్డ్ చేయి, లెఫ్ట్ ఫింగర్స్ని ఫోల్డ్ చేసి ఒక ఫిస్ట్ ఫామ్ చేయి. ఇలా చేయగలుగుతున్నావు అంటే, హ్యాపీగా నీ ఫింగర్స్ని ఫోల్డ్ చేయగలుగుతున్నావు, 2 చేతులు అంటే 2 చేతులు ఆడిస్తున్నావు అంటే యూఆర్ వెరీ లక్కీ. ఇది అంటే చాలా కామెడీగా ఉండుండొచ్చు నీకు, బట్ ఇది నేను చేయలేకపోతున్నాను అరే రికార్డ్ చేసేటప్పుడు, అందుకే నేను చెప్తున్నా. సో ఎవ్రీ పార్ట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఇన్ అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్లెస్సింగ్. మన బాడీలో అన్నీ ప్రాపర్గా పనిచేస్తున్నాయి, అంతా బాగానే ఉన్నాం అంటేనే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. డోంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. సో బైక్ నడిపినా ఏం చేసినా కానీ సమ్ అమౌంట్ ఆఫ్ కేర్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ ప్రోటోకాల్స్ మనం పాటించాలి. అండ్ అవి పాటించడం మాత్రమే మనం చేయగలం. దాన్ని మించి మన చేతిలో లేనివి ఎన్నో జరగచ్చు. మనం బాగా నడిపిన అవతలోడు బాగా నడపక మనకు యాక్సిడెంట్ జరగచ్చు. సో అది మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నవి అయినా కనీసం జాగ్రత్త పడతాం. నేను పడతాను ఇప్పటి నుంచి అనేది మాత్రం నాకు అర్థమైంది. సో ఎనీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ త్రూ సచ్ సిచ్యువేషన్, ఎనీ ఇమీడియట్ లాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, లేదా ఫిజికల్ ఇంజురీస్, ఏదైనా సరే వాళ్ళు కోపపోయి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతున్నారు అంటే వాళ్ళతో ఈ పాట్ షేర్ చేసుకోండి. ఐ థింక్ దే విల్ ఫీల్ బెటర్. అండ్ యా, దట్స్ ఇట్. సో విష్ మీ స్పీడీ రికవరీ. మీ విషెస్ అన్నీ పంపించండి అండ్ త్వరలోనే కోలుకుంటాను. అండ్ అంటిల్ దట్, ఇట్స్ ఫనీ తేజ్ ఏకే మీ సాఫ్ట్వేర్ కుర్రాడు సైనింగ్ ఆఫ్.